ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నీ జీవితం ఎటు వెళుతుందో నీకే తెలియడం లేదు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీకు నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎటు వెళుతుందో నీకు తెలియని పరిస్థితిలో నీవు ఉన్నావా? ఎటు చూసినా ఎటు వెళ్ళినా గందరగోళమే. ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవాలంటే చాలా భయంకరంగా ఉంది. జీవితం అంటే ఇలా ఉంటుందా? జీవితం అంటే ఇంత నరకంగా ఉంటుందా? అన్ని కష్టాలైనా ఇంక నా జీవితంలో ఆనందాలు నేను చూడనా? ఇంక నా జీవితంలో నేను ఇంకెప్పుడు సుఖం చూస్తాను? ఎన్నాళ్ళు ఇంక నేను కష్టపడుతూనే ఉండాలి? ఇంకెంతకాలము నేను ఈ బాధలు పడుతూ ఉండాలి? ఇంకెంతకాలము ఇంకా ఈ యొక్క కుటుంబ పరిస్థితులను కానీ, లేదా నా యొక్క ఈ యొక్క సిచ్యువేషన్స్ కానీ నేను ఎలా ఫేస్ చేయాలి అంటూ ఒకవేళ నువ్వు బాధపడుతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, గుర్తుపెట్టుకో, ఈరోజే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నిన్ను సృష్టించిన నేను నిన్ను ఎలా పోషించాలో నాకు తెలియదా? నిన్ను సృష్టించిన నేను నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలీదా? నిన్ను సృష్టించిన నేను నీ జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాలో నాకు తెలియదా? నీ చింత యావత్తు నా మీద వేయి, చూసుకుని వాడను నేను అని దేవుడు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నీ చింత ఎలా, ఇంకా నీ బాధ ఎలా, నీ కష్టము ఏంటి, ఎందుకు నీకు అంత వేదన, ఎందుకు నీకు అంత ఆలోచన, ఎందుకు నీ జీవితం పట్ల నీకు అంత భయము, ఎందుకు నీ జీవితం పట్ల అంత ఆందోళన? ఇక చింతలు తీసివేసే, ఇంకా నీ బాధలు ముగిసిపోయినట్టే, నీ కష్టాలు ఇంకా దేవుడు తీర్చివేస్తారు. దేవుని మీద నమ్మకం ఉంచు, పూర్తి నమ్మకము దేవుని మీద ఉంచు. దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్తకి నేనేంటో తెలుసు, నా కష్టాలు తీసివేస్తారు, నా బాధలు తీసివేస్తారు అన్న ధైర్యంగా నువ్వు నిలబడినప్పుడు, నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు నమ్ముకున్న సర్వశక్తి సంపూర్ణుడైన యేసయ్య నీ బాధలు, నీ కష్టాలు అన్నిటినీ తీర్చివేస్తారు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము ఎంత మాత్రము దేనికి కూడా లేనే లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయంలో ఇప్పుడే ఈ క్షణమే ఆ కలవరపాటును, ఆ కంగారును, ఆ బాధను, ఆ ఆలోచనలను అన్నిటినీ తీసివేసే. ఎందుకంటే ఆ కంగారు పాటు, ఆ ఆలోచన, ఆ వేదన, ఆ బాధలు అన్నీ అపవాది చేసేవి, అపవాది కలిగించేవి. మనము దేవుని బిడ్డలము, ఎల్లవెల్లలా కూడా ధైర్యంగా ఉంటూ సింహము వలె ధైర్యము కలిగి, సింహము వలె ఆ రోషము కలిగి మనము జీవించాలి. దేవుని బిడ్డలము ఎల్లవెల్లలా కూడా ఒకరికి మనము మాదిరి కలిగి జీవించాలి తప్ప ఒకరి దగ్గర మనము చెయ్యి చాచి, లేదా మనము బాధపడుతూ కృంగిపోతున్న జీవితం ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి ఒకరి ముందు మన బాధను లేదా మన ఇబ్బందులను చెప్పుకొని మనము తేలిక అవ్వకూడదు. ప్రియ దేవుని బిడ్డ, నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ జీవితం గురించి, నీ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి, లేదా నీ ఉద్యోగం గురించి, లేదా నీ గర్భఫలం గురించి, నీకు కావలసినవన్నిటి గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏది నీ జీవితంలోకి రావాలో, ఎప్పుడు నీకు ఏది కావాలో దేవుడు నీకు ఆ సమయమున సమృద్ధిగా అనుగ్రహిస్తారు. ఎండాకాలంలో ఎండొస్తుంది, వానాకాలంలో వర్షం వస్తుంది, చలికాలంలో చలి వేస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఎప్పుడు ఏ సంతోషం రావాలో, ఎప్పుడు ఏ కష్టం రావాలో, ఎప్పుడు ఏది రావాలో దేవుడు నీకుది ముందుగానే నిర్ణయించారు. దేవుని చిత్తం లేకుండా, దేవుని నిర్ణయం లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. గుర్తుపెట్టుకో, దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగుతుంది, దైవ చిత్తమే నీ జీవితంలో జరుగుతుంది. అంతే తప్ప నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ జీవితము దేవుని చేతిలో నువ్వు పెట్టినప్పుడు, నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకొని ఉన్నప్పుడు నీవు కంగారు పడవు, నీవు టెన్షన్ పడవు, నిశ్చితంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడన్న ధైర్యంగా నీవు ఉంటావు. కాబట్టి చీకు చింత మానివేసి బాధలన్నీ
ఎప్పుడు నాకే వస్తున్నాయన్న ఆలోచన తీసివేసి ఆ బాధలు వెనకమాల వచ్చే ఆనందాన్ని, ఆ కష్టాలు, ఆ కన్నీరు వెనకమాల ఉన్న సంతోషాన్ని గుర్తించి ముందుకు కొనసాగు. నీ జీవితం పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నీవు ఈ లోకానికి రావడానికి కూడా ఒక గొప్ప మర్మం దాగి ఉంది. అది నీవు అతి త్వరలో తెలుసుకుంటావు. నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ధైర్యంగా దేవుని నమ్మి ముందుకు సాగు. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.